హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఒక స్తబ్దత అయితే ఉంది. దీని మీద ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల మీద కూడా ఇంటరాక్ట్ అవుదాం. ప్రస్తుతం మన దగ్గర దీపక్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, అలాగే మాజీ ఎమ్మెల్సీ. నమస్తే అండి దీపక్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి క్లారిటీ వచ్చిందా మీకు పొత్తుల మీద? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వచ్చిన తర్వాత ఢిల్లీ నేను యాక్చువల్గా మాజీ ఎమ్మెల్సీతో పాటు టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అండి. సో పార్టీ మాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇంకా ఈ పొత్తుల విషయం మీద ఏం మాట్లాడొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశం ఇవ్వటం జరిగింది. కానీ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో డీటెయిల్స్ కోసం వీఆర్ స్టిల్ అవైటింగ్. సో ఏం లేదు, కొద్దిసేపు క్రితం అమిత్ షా ఒక కామెంట్ చేస్తూ ఫ్యామిలీ అయితే చిన్నగా ఉంటుంది, బట్ కూటమి అనేది కొంచెం పెద్దగా బలమైనటువంటి పార్టీలతో ఉంటుంది అని చెప్పి కామెంట్ చేశారు. అంటే ఇండైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు కన్ఫర్మ్ అయింది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుందా మీకు? నాట్ జస్ట్ ఇన్ ఆంధ్ర, అక్రాస్ ద కంట్రీ వారి ఉద్దేశం కొంచెం బలమైన పార్టీలతో ఉంటది అనే విధంగా మాట్లాడినారు. సో అఫీషియల్ గా మా అధినేత అనౌన్స్మెంట్ చేసేదాకా మేము దాని మీద ఏం కామెంట్ చేయలేము. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆల్ ది వే ఢిల్లీకి పోయినారు అని అంటే ఒక అడ్వాన్స్డ్ డిస్కషన్స్ ఏమన్నా ఉంటేనే పోతారు, లేకపోతే అంత దూరం పోరు. అది కూడా నైట్ అంత టైం వారు కేటాయించినారు హోంమంత్రి గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్న అపాయింట్మెంట్ దొరకలేదు అని అదే చంద్రబాబు నాయుడు గారితో అంత రాత్రి అయినా అంతసేపు టైం కేటాయించినారంటే ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుంటది అని చెప్పి మనందరం భావించవచ్చు. సార్, ఒక క్లారిటీ మీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారిని పిలిస్తే ఈయన వెళ్ళారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారే వెళ్ళారా? యాక్చువల్గా మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగినారు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారన్నా ఇన్ కేస్ ఆడకు పోవాలని అనుకుంటే ఒక షెడ్యూల్, ఒక ప్లాన్ అనేది ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారిది నేను చూపిస్తాను. సో ఒక వైర్లెస్ మెసేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికీ ఈ విధంగా ఇస్తారండి. సో ఇది వారి ప్రోగ్రామ్ గురించి, టూర్ షెడ్యూల్ గురించి ఇస్తారు. సో ఇట్లాంటి సిమిలర్ షెడ్యూల్ జెడ్ కేటగిరీ చంద్రబాబు గారికి ఉంది కనుక ఇవ్వటం జరిగింది. దాంతో క్లియర్ గా ఇదిగో ఇది ప్రోగ్రామ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. కానీ అదే ముఖ్యమంత్రి గారికి అయితే ఫస్ట్ ఒక లెటర్ ఇట్లాంటిది ఇష్యూ చేశారు. సో పొద్దున పోయి సాయంత్రం వెనక్కి వచ్చేటట్టు మళ్ళా దాన్ని విత్డ్రా చేసి ఇప్పుడు నేను చూపించిన ఫ్రెష్ లెటర్ ఇష్యూ చేశారు. సో దీంతో పోయేది ఒకటే ఇచ్చినారు, కానీ నైట్ హాల్ట్ అక్కడ ఉంటారు, ఫర్దర్ ప్రోగ్రామ్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అన్నారు. సో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్స్ ఫిక్స్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అని చెప్పి మాత్రం దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఒక అంచనాకి రావచ్చు. ఓకే. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఎన్డీఏ లేదంటే బీజేపీ తెలుగుదేశం పార్టీని కావాలనుకుంటున్నట్టు అనిపిస్తుందా? లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇవ్వని అపాయింట్మెంట్ చంద్రబాబు గారికి ఎందుకు ఇచ్చుంటారు? ఖచ్చితంగా మీరు ఒకటి, నేను దీనికి డైరెక్ట్ గా ఆన్సర్ చేయలేను, ఎందుకంటే నేనేమన్నా అన్నానంటే తెలుగుదేశం పార్టీ ఒఫీషియల్ గా చెప్పినట్టే. సో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదు కనుక ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయ పరిణామాలు జనసేన అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఈ రాక్షస పాలన పోవాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి. సో అందరూ అనే స్టేట్మెంట్స్ ఒకటే విధంగా ఉన్నాయి, అందరూ గోల్ ఒకటే విధంగా ఉంది కనుక ఒకే డైరెక్షన్ లో పని చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని మాత్రం చెప్పొచ్చండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో, లేదంటే వాళ్ళ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఈడీ నోటీసులు ఇచ్చింది, ఈడీ త్వరలో విచారణ చేయబోతుంది, మళ్ళీ జైలుకి పంపిస్తారు చంద్రబాబు నాయుడిని. ఇది స్ప్రెడ్ అవుతుంది గత 24 గంటల నుంచి. ఏమంటారు? వాళ్ళు మీడియాలో ఇచ్చేది ఏ ఒక్కటి కరెక్ట్ కాదు. మనం మీరు ఒక ట్రాక్ రికార్డ్ తీసుకుందాం, లాస్ట్ 2 years 3 years వారు ఏ విధమైన ప్రచారం చేస్తారో వాస్తవానికి దాని ఆపోజిటే ఉంటది. మెజారిటీ కేసెస్ లో మనం చూడొచ్చు. సో ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి చూస్తారు, ఏ విధంగా వారు ప్రచారం చేస్తారు, వాస్తవం ఒకటి ఉంటది, వారు ప్రచారం చేయాలనుకునేది వేరేది. సో ఖచ్చితంగా ఇది కూడా దాని లోపల ఒక భాగమే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారి కేసుల పైన వచ్చిన అన్నిటిపైన స్టే ఉంది. సో ఇప్పుడైతే ఇష్యూ అయితే ఏమి లేదు. ప్రైమ్ ఆఫెసి మెరిట్ ఉంది కనుకనే
కోర్టు అన్నిటికీ స్టే ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే లోకేష్ త్వరలో ఇప్పుడు మనం ఆయన 11వ తారీఖు అనుకుంటా శంకర్రావు కోసం వెళ్తున్నారు. దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఆయన్ని కూడా ఏదో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారనేది కూడా కోర్టు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా భయపెట్టాలని చెప్పి సర్వ ప్రయత్నాలు వైసీపీ వాళ్ళు చేశారు. ఎందుకంటే యువగలం పాదయాత్రలో కూడా నేను ఉండేను. మొదటి నెల రోజులు ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒక యుద్ధ వాతావరణమే జరిగింది. వారు వచ్చి అడ్డుకోవటము, లోకేష్ గారి అన్నే అసలు లాస్ట్ లో హ్యాండ్ మైక్ వారు నిల్చుకునే స్టూల్ కూడా లాక్కొని పోయినారు, ప్రచార రథం లాక్కోపోయినారు, వారికి ఉండే రిక్రియేషన్ వెహికల్ లాక్కోపోయినారు, లైట్ వెహికల్ లాక్కోపోయినారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి లాక్కొని పోయినారు. సో ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినా కానీ నేను ఆగను అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయినారు. మీరు సాగనిస్తే ఇది పాదయాత్ర అవుద్ది, మీరు ఈ విధంగా అడ్డుకుంటే దండయాత్ర అవుద్ది అని చెప్పి తిరిగి లోకేష్ గారు ఛాలెంజ్ చేసిపోవటం జరిగింది. సో ఈ పాదయాత్ర కూడా ఈ రాబోయే యాత్ర కూడా వారు ఏదో ఒక విధంగా అడ్డుకునే దానికి ప్రయత్నిస్తారు. కానీ లోకేష్ గారి విల్ పవర్ ఆల్రెడీ మనం చూసాం. సో అదే దాటిలో మళ్ళా ముందుకు పోతారు. వీరు అడ్డుకున్నా కానీ వారు ఆగే పరిస్థితి ఉండదని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి. సో పప్పు అని చెప్పి ప్రచారం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోకేష్ ని చూసి ఎందుకు భయపడుతుంది? మీరు ఎంత దుష్ప్రచారం చేసి లోకేష్ గారి మీద ఏ రకమైన కామెంట్స్ చేస్తా వచ్చినారో, వారు చేసిన ప్రతి కామెంట్ కి, వారు ఇచ్చిన ప్రతి నెగిటివ్ మెసేజ్ కి దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని లోకేష్ గారు దాన్ని వేరే విధంగా నిరూపించుకుంటా వచ్చినారు. అట్ లాస్ట్ బాడీ షేమింగ్ కూడా చేసినారు. సో అది కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఎన్నో కేజీలు లోకేష్ గారు వెయిట్ తగ్గి నేను ఇది కూడా సాధించగలుగుతాను, సో ఈవెన్ ఫుడ్ గివప్ చేయాలన్నా కానీ నేను గివప్ చేస్తాను, నన్ను ఎవరైనా తప్పు చేస్తే నేను ఏ ఛాలెంజ్ కన్నా వెనకబోను అని చెప్పి వారు నిరూపించినారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద ఎక్కువ క్రిటిసైజ్ చేసేదానికి అవకాశం కూడా నాకు పెద్ద కనపడుతులేదు అండి. సో ఇప్పుడు శంకరాన్ని అడ్డుకుంటున్నారంటే లోకేష్ నుంచి భయపడుతున్నట్టేనా జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా కదండి. లేకపోతే ఈవెన్ మీరు గత పాదయాత్రలో కూడా చూస్తే సాక్షి టీవీలో కంటిన్యూగా జనం ఎవరు రావటం లేదు అని ఒక నెల రోజులు రన్ చేసినారు. జనం ఎవరు రావటం లేదు, అది పాదయాత్ర ఫెయిల్ అయింది. అయితే వీళ్ళు ఎందుకు ప్రతిరోజు అడ్డుకుంటుండేరు? సో వాస్తవం ఒకటి, వీళ్ళు చేసేది మరొకటి. సో ఈ రోజు కూడా వారు ఒక భయం చుట్టుకుంది. ఎందుకంటే ఎటువంటి ట్రాక్షన్ యువగలంలో క్రియేట్ అయింది, లోకేష్ గారికి ఒక ఇమేజ్ డెవలప్ అయింది, ప్రజల్లో ఈ రోజు ఒక నమ్మకం కుదిరింది. నెక్స్ట్ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం డోకా లేదు అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి కల ఈ రోజు ఎట్లా కొలాప్స్ కాబోతా ఉందో, అదే విధంగా నెక్స్ట్ 30 సంవత్సరాలు దానికి కౌంటర్ తెలుగుదేశంలో నాయకత్వం బలంగా ఉంటుంది అని చెప్పి క్లియర్ కట్ పాలిటిక్స్ లో ఈ రోజు ఒక డైరెక్షన్ కనపడతా ఉంది. ఖచ్చితంగా వారికి భయం ఉంటది కదా, ఎందుకంటే వారు ఒక పక్కన ఫెయిల్ అవుతా ఉంటారు, ప్రతిపక్షం ఇంకొక పక్కన బలపడతా ఉంది అని చెప్పి కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది. చూడు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చూస్తే ఒక పానిక్ సిచ్యువేషన్ ఉంది అనేది వినిపిస్తుంది సార్. అలాంటి వాతావరణం కనిపిస్తుందా మీకు? ఖచ్చితంగా. ఏమైందంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 126 పథకాలు ఉండేయండి. సో వీరు కేవలం నవరత్నాలు అని చెప్పి చిన్న చిన్న పథకాలు, రకరకాల కష్టాల్లో ఉండే వాళ్ళకి అందుతున్న పథకాలు అన్నీ రద్దు చేసుకుంటూ వచ్చినారు. సే ఫర్ ఎగ్జాంపుల్ పాడి రైతుకి దానా మీద సబ్సిడీ ఉండింది, సో దాన్ని రద్దు చేశారు. సో కానీ ఆ పాడి రైతుకి ఆ 2-3 రూపాయలు పర్ లీటర్ ఆ దానా సబ్సిడీ మీద బెనిఫిట్ పొందేది. అది దాని వల్ల వాళ్ళు బెనిఫిట్ పొంది ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యేవాళ్ళు. సో ఇట్లాంటి ఇంప్లికేషన్స్ ఉండే ఈ పథకాలన్నీ రద్దు చేసుకుంటా రాబట్టి చాలా మంది ఈ రోజు ఇబ్బందుల్లో ఉండరు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. ఆ ఇబ్బందులు పట్టించుకోకపోగా కొంచెం టెర్రరైజ్ చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి అనేది వినిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉందా? టెర్రరైజ్ చేస్తున్నారా? 100% కరెక్ట్. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 2 years క్రితం చూస్తే మీరు ఓటు వేయకపోతే మీ పథకాలు పోతాయని చెప్పి డైరెక్ట్ గా బెదిరియటం జరిగింది. సిమిలర్లీ ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అట్టే చేయటం జరిగింది, ఆ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అట్టే చేయటం జరిగింది. సో ఏ ఎలక్షన్స్ వచ్చినా వారు డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు, మీరు ఓటు వేయకపోతే మీ రద్దు అవుతాయని. మీరు ఒకసారి బెదిరించగలుగుతారు, రెండోసారి బెదిరించగలుగుతారు,
కానీ కొన్ని రోజుల తర్వాత ప్రజలకు కూడా ఇంకెన్ని రోజులు ఈ బానిసత్వము, ఇంకెన్ని రోజులు మనం భయంలో బతకాలా అనేది వస్తుంది కదా. సో రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇంకా సాలు వీళ్ళ కథ ఎందుకు చూస్తామని చెప్పి తిరగబడి కావాలని వారి బెదిరింపుకి ఒక ఛాలెంజ్ రకంగా ఓటు ఆపోజిట్ గా వేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి మాత్రం నేను తెలుపుకోగలుగుతానండి. ఇంకోటి అండి దీపక్ రెడ్డి గారు, ప్రైవేట్ సైన్యం ఒకటి జగన్మోహన్ రెడ్డిది అపాయింట్ అయ్యింది. ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక 500 మంది ప్రైవేట్ సైన్యం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ నిఘా అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని కట్టడి చేయటం అనేది ఒకటి స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. నిజమేనా? వైఎస్ఆర్ వాళ్ళు చేసే విధానాలు గత 5 సంవత్సరాలు మనం చూస్తే రకరకాల క్రిమినాలిటీస్ లో రకరకాల క్రిమినల్ యాక్ట్స్ వాళ్ళు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడి ఆ క్రైమ్స్ కూడా చేసిన అనేక కేసులు మనం చూసాం. సో క్రైమ్ లో పిహెచ్డి చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, వారి చుట్టూరు ఉండే మనుషులు అని మనకు అర్థమవుతా ఉంది. సో ఎన్ని రకాల ట్రిక్స్ వాళ్ళు ప్లే చేయగలుగుతారో, ఎందుకనంటే ఆ మునిగే పడవని కాపాడుకునే దానికి వారు సర్వ ప్రయత్నిస్తారు. ఎందుకంటే రేపు మునిగిపోతా ఉంది, మునిగిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుద్దు అనే భయము ఆందోళన వాళ్ళు ఉంది కనుక ఎన్ని రకాల ట్రై చేయాలన్నా ట్రై చేస్తారు. కానీ అన్నిటికీ మేము మాత్రము వారు సిద్ధం అన్నారు కనుక మేము సంసిద్ధంగా ఉన్నాము, మేము కూడా రెడీగా ఉన్నాము అని చెప్పి మాత్రము ఖచ్చితంగా మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, దాన్ని ఈ 2 నెలల పాటు వాళ్ళ సొంత కార్యకర్తలుగా మలుచుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు 2,50,000 మంది సుమారుగా ఉన్నట్టు చెప్తున్నారు కదా, వాళ్ళని సొంత కార్యకర్తలాగా ఈ 2 నెలలు పనిచేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు అనేది వాళ్ళ లేటెస్ట్ న్యూస్. ఒకవేళ వాళ్ళు పనిచేస్తే కనుక మీ పార్టీకి ప్రభావం ఉంటుందా? అది ఖచ్చితంగా ఉంటే అనేది కాదు, ఖచ్చితంగా అదే ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంది. ఎందుకు అంటే మేము ఎలక్షన్ కమిషన్ కి అనేక కంప్లైంట్స్ ఇవ్వటం జరిగింది. సో వాలంటీరింగ్ వ్యవస్థ డైరెక్ట్ గా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి మనం ఇవ్వటం జరిగింది. సో అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా అనేక సార్లు హెచ్చరించినా కానీ వీరు వయలేషన్స్ చేస్తూ వస్తూ ఉంటారు. సో ఈ జనరల్ ఎలక్షన్ వచ్చే టైంకి వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చి మీరు డైరెక్ట్ ఎలక్షన్ లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి చెప్తారు. కానీ మీరు చెప్పినట్టు డైరెక్ట్ ఎలక్షన్ బూతుల దగ్గరికి రాకుండా వెనకాల మొబిలైజేషన్ కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం మాకు అందింది. అందుకని మేము కూడా మా నాయకులకి, మా కార్యకర్తలకి అందరికి సూచన ఇవ్వడం కూడా జరిగింది. సో ఎక్కడెక్కడ మీరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఎలక్షన్ ప్రాసెస్ లో దయచేసి మీరు సమాచారం ఇవ్వండి, మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకోపోవటం అని కూడా చెప్పడం జరిగింది. సో వారు చేసే కుట్రలకి ఏ విధంగా న్యాయము కోసము మేము ఎలక్షన్ కమిషన్ పోవాలో ఒక ప్రణాళిక మేము కూడా సృష్టించుకున్నాము. ఖచ్చితంగా చూస్తాం. ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీద మాకు ఒక నమ్మకం ఉంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేస్తారని చెప్పి. సో లెట్ us hope for the best.